బాగుండేది. చూడొచ్చు ఆయన ఎంత చెమటలు పడుతున్నారో, ఎంత చెమటలు కక్కి నించుంటున్నారో. మీరు ఎండలో నెత్తి మీదకి సూర్యుడు వస్తున్నాడు, ఎండ వేడిమి తట్టుకోలేక ఎండలోనే ఒగుర్చుకుంటూ అలాగే నించొని ఎట్లాగైనా ఓటు వేయాలని వస్తున్నారు. చెప్పండి అమ్మా, ఈసారి ఫస్ట్ ఓటా మీరు వేయడం? సో ఫస్ట్ ఓటు. సో ఫస్ట్ ఓటు వేస్తున్నారు. ఇలా ఎండలో నిలబడి వేయడం ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సో అయితే చాలా మంది అయితే ఓటు వేసేందుకు వస్తున్నారు, అంటే చాలాసేపు నుంచి వేచి ఉన్నారు కదా, ఎలా ఉందండి? మామూలుగానే అయితే చాలా మంది ఇక్కడ చూడొచ్చు స్కార్ఫ్. సార్ చెప్పండి మేడం, అంటే ఇంత ఎండలో స్కార్ఫ్ కట్టుకొని మరీ వచ్చారు, చాలా మంది అయితే వెనుదిరిగి కూడా వెళ్ళిపోతున్నారు, అంటే సరైనటువంటి ఫెసిలిటీస్ అనేవి లేవు, ఎలా చూడాలండి? అంటే యూతే కదా, మరి ఇంకా రాబోయే ఫ్యూచర్ డెవలప్మెంట్ యూతే కదా. ఎలక్షన్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళకి కానీ సపోర్ట్ చేయాలి కాబట్టి రెస్పాన్సిబుల్గా తీసుకొని వచ్చాము. అయితే ఖచ్చితంగా వచ్చేటటువంటి యువత ఎవరైతే ఉన్నారో రెస్పాన్సిబిలిటీగా మన సమాజానికి సరైనటువంటి నాయకుల్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఎండని సైతం లెక్క పెట్టుకోకుండా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నామని చెప్తున్నారు. సార్ చెప్పండి సార్, వాటర్ కూడా లేవు, పెద్దవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎలా ఉంది? వాటర్ లేవు మేడం, బికాస్ ఆఫ్ 2 hours స్పీక్గా నిలబడి ఉన్నాం, స్టిల్ వాటర్ అయితే లేదు మేడం. 2 hours అయింది. సార్ చూడొచ్చు 2 గంటల నుంచి కూడా కనీసం మంచినీళ్ళు, అంటే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనీసం మంచినీళ్ళు అనే వెసులుబాటు కూడా లేదు. వాటర్ సార్ చెప్పండి సార్. షెల్టర్ కానీ డ్రింకింగ్ వాటర్, ఇది ఫెసిలిటీస్ మినిమం ఎమ్యూనిటీస్ ఏవి చెప్పండి మేడం. షెల్టర్ కూడా ఉండే బాగుండేది, అక్కడ ఒక్కచోటే వేసారు షెల్టర్. ఇక్కడ ఎండలో చాలామంది ముసలోళ్ళు ఉన్నారు, సో వాళ్ళని కూడా లెక్క చేయకుండా అలా ఎండకు అలా వదిలేస్తే కళ్ళు తిరిగి పడితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఉన్నంతసేపు చాలాసేపు ఉంటున్నారు, ఎండలో ఎంతసేపు అని ఉంటారు? 1 గంట ఉంటారు, 1.5 ఉంటారు, ఫుల్ దాహం వేస్తుంది, వెళ్ళిపోతున్నారు చాలామంది. సో అట్లీస్ట్ ఒక బేసిక్ ఫెసిలిటీ లైక్ షెల్టర్స్ వేసున్నా, లైక్ టెంట్ లాంటివి సరిపోతుంది కదా, ఉండొచ్చు కదా. నీలిమ చూసావు కదా నీలిమ, ఇది పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఎండ తాటికి తట్టుకోలేక చాలా మంది ఓట్లు వేయకుండా వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. మినిమం కనీసం ఇక్కడ షామియానా ఫెసిలిటీ కూడా లేదు. చాలా మంది వృద్ధులు అయితే మాత్రం నీరసించిపోతున్నారు. కానీ ఓటు వేయాలనే తపంతో అయితే మాత్రం ఈసారి పోలింగ్ శాతం అయితే 9 గంటల సమయానికే కనీసం మనం చూసుకుంటే 12% వరకు ఉంది. ఇప్పుడు చూసుకుంటే కనుక 11 గంటల సమయానికి 30% వరకు కూడా ఓటు శాతం ఎక్కువే నమోదైంది. కానీ పోలింగ్ కేంద్రాల వద్ద అయితే మాత్రం సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు, కానీ షామియానా లేదు. చాలా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు నీలిమ. రైట్, థ్యాంక్ యూ లీలా. సో చూస్తున్నాం మనం ఎక్కడికక్కడ కొన్ని పోలింగ్ బూతుల్లో సరైన ఏర్పాట్లు చేయలేక ఎండలో వెయిట్ చేసి చాలా మంది ఓటర్లు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం, అప్డేట్స్ కొనసాగుతాయి.